హాయ్ ఫ్రెండ్స్, ఈ రోజు మనం ఈ వీడియోలో ఆర్ఆర్బి ఎన్టీపీసీ సిబిటి 1 లో వచ్చిన క్వశ్చన్స్ ఎందులోంచి మేజర్ గా వచ్చాయి అన్నది టాపిక్ వైజ్ మనం ఒకసారి చూద్దాం. సో షార్ట్ గా దీని గురించి తెలిసేసుకుందాం. ఎందుకంటే నెక్స్ట్ మీకు జరగబోయే యూజీ అండర్ గ్రాడ్యుయేట్ ఎన్టీపీసీలో కానీ లేదా ఎన్టీపీసీ గ్రాడ్యుయేట్ సిబిటి 2లో కానీ ఈ ట్రెండ్ సేమ్ రిపీట్ అవ్వచ్చు అవ్వకపోవచ్చు. బట్ మెయిన్ గా యూజీలో అయితే దగ్గరలోనే ఉంది కాబట్టి రిపీట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. పైగా ఆ రెండు కూడా సిబిటి 1 కాబట్టి. అలాగే సిబిటి 2కి కూడా సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఇదే ఫాలో అవ్వకపోయినా మనకి మెజారిటీ ఏ దానిలోంచి వచ్చే ఛాన్సెస్ ఎలా వస్తుంది ట్రెండ్ అన్నది కొంచెం అర్థమయ్యే ఛాన్స్ ఉంది. సో ఇప్పుడు మనకి సిబిటి 1కి సంబంధించి ఒక 100% జీకే అనుకుంటే ఏదైతే ఆ 40 మార్క్స్ ని 100 మార్క్స్ ఇచ్చుంటే అందులో 22 మార్క్స్ కరెంట్ అఫైర్స్ అంట. అంటే ఆల్మోస్ట్ 1/4 ఏదైతే ఈ 40 మార్క్స్ లో 1/4 అంటే అంత ఆల్మోస్ట్ దగ్గర 10 క్వశ్చన్స్ కి దగ్గరగా కరెంట్ అఫైర్స్ నుంచే వస్తున్నాయంట. సో అంత ఇంపార్టెంట్. దీనికి మీరు చేయాల్సింది 12 మంత్స్ కరెంట్ అఫైర్స్ ప్రిపేర్ అయితే బెస్టే. ఒకవేళ ప్రిపేర్ అవ్వకపోయినా మినిమం 6 మంత్స్ అయితే ఖచ్చితంగా ప్రిపేర్ అవ్వాలి. అండ్ చాలా మంది మన కామెంట్ సెక్షన్ లో అడుగుతున్నారు ఏప్రిల్ కానీ లేకపోతే జాన్కి సంబంధించిన కరెంట్ అఫైర్స్ చేయమని. సో మీరు అడగక్కలేదు, డెఫినెట్ గా వాటికి సంబంధించిన కరెంట్ అఫైర్స్ డెఫినెట్ గా వచ్చేస్తాయి మీకు ఇన్ టైంలో. అండర్ గ్రాడ్యుయేట్ టైం కల్లా ఖచ్చితంగా వచ్చేస్తుంది. సో కంగారు పడద్దు. ఎందుకంటే టైం కొంచెం ఎక్కువ ఎందుకు పడుతుంది నార్మల్ గా మనకి కరెంట్ అఫైర్స్ చేయడానికి అంటే మనం ఏదో ఆ మంత్ కరెంట్ అఫైర్స్ మీకు ఇచ్చేయాలి అది కాదు కదా. సో వాటి నుంచి క్వశ్చన్స్, ఇంపార్టెంట్ క్వశ్చన్స్ చెప్తే వాటి నుంచి మీకు వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. మీకు ఒక 2 మార్క్స్ ఎక్కువ వస్తే వీ ఫీల్ హ్యాపీ అనమాట. సో క్యూరేట్ చేయడానికి పర్టికులర్ గా 1 మంత్ పాటు జరిగిన ఇంపార్టెంట్ ఈవెంట్స్ లో ఏవి మేజర్ ఇంపార్టెంట్వి ఎగ్జామ్ లో అడిగే ఛాన్సెస్ ఉన్నాయి అన్నది క్యూరేట్ చేయడానికి కొంచెం టైం పడుతుంది. బట్ స్టిల్ ఒక 2-3 డేస్ లో ఒక మంత్ అయితే వచ్చేస్తుంది. మెయిన్లీ ఏప్రిల్ కి సంబంధించిన వర్క్ అయితే ప్రజెంట్ జరుగుతుంది. సో ఏప్రిల్ కి సంబంధించిన కరెంట్ అఫైర్స్ వస్తాయి. 1 by 1 మనం ఈ టైం లోపే చేసుకుందాం. ఓకేనా? 6 మంత్స్ కరెంట్ అఫైర్స్ డెఫినెట్ గా కవర్ చేసుకోవడానికి చూద్దాం. ఓకే, సో దానికి మీరు చేయాల్సిందే సింపుల్ గా మీరు చేయాల్సిందల్లా ఇప్పుడు నేను ఈ ప్లేలిస్ట్ ఎండ్ స్క్రీన్ లోనే ఇస్తాను అండ్ మీకు ఐ బటన్ లో కూడా ఇస్తాను అనమాట. దీన్ని మీరు ఖచ్చితంగా ఈ 3 ప్రజెంట్ చేసిన ఈ 3 నెలలు మే, ఫిబ్రవరి, మార్చ్ ముందైతే ఇవి చూసుకోండి. అండ్ దీనికి సంబంధించిన పీడిఎఫ్స్ అండ్ తర్వాత టెస్ట్లు కూడా దీని మీద నేను కండక్ట్ చేస్తున్నాను మన యాప్ లో. ఓకే, సో ఒకవేళ పీడిఎఫ్ కావాలి అనుకుంటే మన ఎగ్జామ్ ట్రిక్స్ యాప్ లింక్ కింద డిస్క్రిప్షన్ లో ఉంటది. అందులోకి వెళ్ళి కరెంట్ అఫైర్స్ సంబంధించిన పీడిఎఫ్స్ ఫ్రీ కోర్స్ అయితే పెట్టాను. అందులోకి వెళ్ళి టెస్ట్ రాయండి. అలాగే పీడిఎఫ్ కూడా మీకు ప్రజెంట్ రీసెంట్ గా చేస్తున్న వాటికి తెలుగు కూడా యాడ్ చేశాను. సో తెలుగు కరెంట్ అఫైర్స్, ఇంగ్లీష్ రెండు కూడా దొరుకుతాయి. ఓకే, సో అవి యూజ్ చేసుకోండి. అలాగే ఇప్పుడు మనకి ఎన్టీపీసీకి సంబంధించి ఇప్పుడు ఇంపార్టెంట్ టాపిక్స్ ఇప్పుడు మాట్లాడబోతున్నాం కదా, వాటికి సంబంధించిన పీడిఎఫ్స్ కూడా ఈ ఎన్టీపీసీ స్పెషల్ అని ఉంటది, ఇందులో దొరుకుతాయి మీకు. ఓకే, సో మీరు చేయాల్సింది మెయిన్ గా ఏంటంటే ఎక్కువ ఇంత ఎఫర్ట్ నేను మీకు పెట్టి చేస్తున్నాను, డెఫినెట్ గా మీకు ఉపయోగపడుతుంది అనిపిస్తే మాత్రం డెఫినెట్ గా మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి ఈ వీడియోస్ కానీ మన ప్లేలిస్ట్లు కానీ. సో దట్ 1.7K, 3.3K, 2.5K, సో చాలా తక్కువ వ్యూస్ ఉన్నాయి కదా. సో హోప్ఫుల్లీ కొంచెం ఎక్కువ వ్యూస్ ఉంటే నాకు ఇంకా ఎక్కువ మోటివేషన్ ఉంటుంది. సో ఇంకా ఎనర్జెటిక్ గా ఇంకా ఎక్కువ ఫాస్ట్ గా తీసుకురావడానికి ట్రై చేస్తాను. మీరు షేర్ చేసినా చేయకపోయినా నేను వీడియోస్ అయితే చేస్తాను కరెంట్ అఫైర్స్. బట్ నాకు కొంచెం ఎక్కువ మోటివేషన్ అయితే వస్తుంది, కొంచెం హ్యాపీ ఫీల్ అవుతాను. ఓకే, సో ఒకవేళ మీకు నచ్చి మన ఎఫర్ట్ కనుక వర్త్ అనిపిస్తే డెఫినెట్ గా షేర్ చేయండి. ఓకే, సో కరెంట్ అఫైర్స్ డైరెక్ట్ గా మన దగ్గర నుంచి ప్రిపేర్ అయిపోవచ్చు. అలాగే నెక్స్ట్ ఇంపార్టెంట్ సబ్జెక్ట్ పాలిటీ అనమాట. ఓకే, సో పాలిటీ నెక్స్ట్ మీరు చూసుకోవాల్సింది. నెక్స్ట్ జాగ్రఫీ చాలా ఇంపార్టెంట్. సిబిటి 1 రీసెంట్ పేపర్ లో మీరు ఇక్కడ చూడండి, ఆల్మోస్ట్ కరెంట్ అఫైర్స్, పాలిటీ, జాగ్రఫీ కలిపి ఆల్మోస్ట్ 50% కవర్ అయిపోతుంది పోర్షన్. అంటే 40 మార్క్స్ మామూలుగా మనకి కరెంట్ అఫైర్ జనరల్ అవేర్నెస్ నుంచి వస్తే దగ్గర 17 to 20 మార్క్స్ వీటి నుంచే కవర్ అయిపోయినాయి అంట. అదే మీరు కంప్యూటర్స్ కూడా యాడ్ చేసుకుంటే ఖచ్చితంగా 50% కంటే అబోవ్ కవర్ అయిపోయినట్టు. సో తక్కువ టైం ఉంది, ఇప్పటిదాకా మనం ప్రిపేర్ అవ్వలేదు అనుకున్న వాళ్ళు ఫస్ట్ మీరు కంప్లీట్ చేసుకోవాల్సిన ఏంటి, కరెంట్ అఫైర్స్ అండ్ జాగ్రఫీ ఫస్ట్ కవర్ చేసుకోండి, పాలిటీ చేయకపోయినా కూడా. ఎందుకంటే జాగ్రఫీలోంచి మార్చే ఛాన్సెస్ తక్కువ ఉంటుంది. ఈవెన్ సిబిటి 2కైనా యూజీకైనా ఒకవేళ పాలిటీ తీసేసి మీకు కావాలంటే జనరల్ సైన్స్ క్వశ్చన్స్ పెంచొచ్చు సిబిటి 1 అండర్ గ్రాడ్యుయేట్ కానీ సిబిటి 2కి కానీ. కానీ జాగ్రఫీని మాక్సిమం టచ్ చేయరు. జాగ్రఫీ ఎప్పుడు కూడా కొంచెం ఎక్కువ క్వశ్చన్సే వస్తుంటాయి. సో ఫస్ట్ ప్రయారిటీ కరెంట్ అఫైర్స్, నెక్స్ట్ జాగ్రఫీ అండ్ తర్వాత రీసెంట్ ట్రెండ్ ప్రకారం చూసుకుంటే
థర్డ్ ప్రయారిటీ కంప్యూటర్స్కి ఇవ్వండి, ఫోర్త్ పాలిటీ, అండ్ ఫిఫ్త్ మీకు మోడర్న్ హిస్టరీ. మోడర్న్ హిస్టరీ అంటే తెలుసు కదా మీకు, ఏదైతే బ్రిటిషర్స్ పోర్చుగీస్ వాళ్ళు వచ్చారో అప్పటి నుంచి మనకి 1947 ఇండిపెండెన్స్ వరకు మీకు కవర్ చేసుకుంటే కూడా ఆల్మోస్ట్ 9% వచ్చాయంట. ఓకేనా, అండ్ ఎప్పుడు కూడా అట్లీస్ట్ 5% క్వశ్చన్స్ అయితే వస్తాయి దీని మీద. అండ్ మీకు జనరల్ సైన్స్ ఈసారి అయితే 8% వచ్చింది, తక్కువ క్వశ్చన్స్ వచ్చాయి. బట్ వీ నెవర్ నో, ఎప్పుడైనా పెంచవచ్చు. అండర్ గ్రాడ్యుయేట్ CBT 1కి లేదా మనకి NTPC గ్రాడ్యుయేట్ CBT 2కి, మెయిన్గా CBT 2కి ఖచ్చితంగా సైన్స్కి సంబంధించిన క్వశ్చన్స్ మనం ఎక్కువ చూసే ఛాన్సెస్ ఉన్నాయి. ఎందుకంటే ఈ ట్రెండ్ ప్రకారం ఫాలో అయ్యి సైన్స్ తక్కువ ఇస్తారులే అని నెగ్లెక్ట్ చేస్తారు అని అనుకుంటారు వాళ్ళు కూడా. అండ్ సైన్స్ అన్నది కూడా అంత చిన్న టాపిక్ కాదు కదా, 3 టాపిక్స్ ఉన్నాయి, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ, ఇంకా చెప్పాలంటే ఎన్విరాన్మెంట్. సో 4 టాపిక్స్ కాబట్టి చాలా మంది ఇగ్నోర్ చేస్తారు అనుకుని వాటి మీద ఎక్కువ ఇచ్చే ఛాన్సెస్ CBT 2కి ఎక్కువ కనిపిస్తున్నాయి. అండర్ గ్రాడ్యుయేట్కి చెప్పలేం కానీ CBT 2కి సైన్స్ పార్ట్ ఎక్కువ ఉండొచ్చు. అండ్ అండర్ గ్రాడ్యుయేట్కి కూడా ఇస్తే ఇవ్వచ్చు, మనం చెప్పలేం, దాన్ని మనం గెస్ చేయలేం. బట్ యాజ్ ఆఫ్ నో ఉన్న పోర్షన్ ప్రకారం చూసుకుంటే ఇవి ప్రయారిటీ ఇచ్చే ఆర్డర్. ఓకే, సో ఎకనామిక్స్ కూడా 11% దాకా వచ్చాయి. సో ఇప్పుడు డీటెయిల్గా ఒకసారి క్వశ్చన్ వైజ్ చూద్దాం, ఏ దానికి ఎన్ని వచ్చాయి ఏంటి అని. సో ఇప్పుడు మనం క్వశ్చన్స్ కింద చూసుకుంటే ఆల్మోస్ట్ కరెంట్ అఫైర్స్ కి ఈ 402 వరకు క్వశ్చన్స్ అయితే వచ్చాయంట ఈ 47 షిఫ్ట్స్ లో దగ్గరగా. సో ప్రయారిటీ వైజ్ 5 రేట్, ఓకే, 5 స్టార్ రేటింగ్. అంటే చాలా చాలా ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ నెగ్లెక్ట్ చేయొద్దు. ముఖ్యంగా అవార్డ్స్ రిలేటెడ్, స్పోర్ట్స్ కానీ గవర్నమెంట్ పాలసీస్ ఈ లాస్ట్ 6 to 12 months జరిగినవి, ఇవి చాలా ఇంపార్టెంట్. ఓకే, నెక్స్ట్ పాలిటీ కూడా ఆల్మోస్ట్ దీనిలో సగం పాలిటీ 240, ఇవి కూడా 5 స్టార్ రేటింగ్. సో అంటే రేటింగ్ అంటే ఏం లేదు, బేసిక్గా ఏది ఎక్కువ ఇంపార్టెంట్ అన్నట్టు. సో కాన్స్టిట్యూషన్ గురించి తెలుసుకోవాలి, ఆర్టికల్స్, ఇంపార్టెంట్ ఆర్టికల్స్ కానీ అమెండ్మెంట్స్ కానీ అండ్ ఫండమెంటల్ రైట్స్ ఇవన్నీ కూడా తెలుసుకోవాలన్నమాట. నేను వీటి మీద వీడియోస్ ఆల్రెడీ చేస్తున్నాను, ఆల్రెడీ స్టార్ట్ చేశాను, చూపిస్తాను చూడండి. ఇక్కడ మీరు చూడొచ్చు, ఇంపార్టెంట్ NTPC స్పెషల్ ప్లేలిస్ట్ అయితే చేస్తున్నాం మనం. ఓకే, సో ఇక్కడ చూడండి ఆర్టికల్స్ 1 to 395 మొత్తం ఆర్టికల్స్ లో ఇంపార్టెంట్ అన్ని కవర్ చేస్తూ ఆల్మోస్ట్ 45 minutes వీడియో అయితే చేశాను అనమాట. సో మేజర్ పార్ట్ ఆఫ్ ఇంపార్టెంట్ టాపిక్స్ అన్ని అక్కడ కవర్ అయిపోతాయి, ఏదైతే ఆర్టికల్స్ రిలేటెడ్. తర్వాత మీకు అమెండ్మెంట్స్ కానీ అవి కూడా చేస్తుంటాను. ఫస్ట్ మీరు ఇవి చూడండి. అండ్ దీనికి సంబంధించిన PDF కోసం చెప్పాను కదా, ఇక్కడ మన ఎగ్జామ్ ట్రిక్స్ యాప్లో మీకు ఇట్లాగా ఫ్రీగా NTPC స్పెషల్ అని దొరుకుతుంది. సో కోర్సు, అందులో మీకు ఫ్రీగా PDFs దొరుకుతాయి, తెలుగు అండ్ ఇంగ్లీష్. ఓకే, డౌన్లోడ్ చేసుకుని చదువుకోవచ్చు. అండ్ ఇవి ఎక్కడి నుంచి డౌన్లోడ్ చేసుకోవాలి, యాప్ ఎక్కడి నుంచి డౌన్లోడ్ చేసుకోవాలంటే కింద డిస్క్రిప్షన్లో ఎగ్జామ్ ట్రిక్స్ అని మన యాప్ లింక్ ఇచ్చాను, అది డౌన్లోడ్ చేసుకుని ఇవన్నీ యూజ్ చేసుకోండి. నెక్స్ట్ మనకి జాగ్రఫీ చెప్పా కదా, చాలా చాలా ఇంపార్టెంట్. ఇండియన్ రివర్స్ మీద ఎక్కువ బిట్లు వస్తుంటాయి, ఎప్పుడు కూడా వస్తుంటాయి. క్లైమేట్, ఈసారి క్లైమేట్ మీద చాలా బిట్లు వచ్చాయి. ఓకేనా, సో అస్సలు నెగ్లెక్ట్ చేయొద్దు, జాగ్రఫీ అన్నది చాలా ఇంపార్టెంట్. అండ్ నెక్స్ట్ నేను రివర్స్ మీదే వీడియో అయితే చేయబోతున్నాను. సో అవి కూడా చూడండి, చూసి డెఫినెట్గా ఎక్కువ ఎంకరేజ్ చేస్తే ఇంకా మీకు దానిలో టోటల్ టాపిక్స్ కవర్ అయ్యేలాగా ఫాస్ట్గా వీడియోస్ అయితే చేస్తాను. సో ఇది అండ్ మెయిన్ తర్వాత మనకి కంప్యూటర్స్ ఈసారి చాలా ఇంపార్టెంట్. ఇన్ఫ్యాక్ట్ జాగ్రఫీని కూడా దాటి వచ్చేసింది క్వశ్చన్స్. సో బేసిక్స్ మీద, ఇంటర్నెట్, MS ఆఫీస్, సైబర్ సెక్యూరిటీ, ఇందులో మనం MS ఆఫీస్ మీద అయితే పక్కా 2-3 బిట్స్ అయితే కన్ఫర్మ్గా అడిగారు. MS ఆఫీస్ అంటే ఏమేమి వస్తాయి, MS వర్డ్ కానీ, పవర్ పాయింట్ కానీ, ఎక్సెల్ కానీ, వీటికి సంబంధించిన షార్ట్ కట్స్ ఆల్రెడీ వీడియో చేశాను. వీటికి సంబంధించిన షార్ట్ కట్స్ చూడండి, వీడియో ఆల్రెడీ చేశాను. అలాగే మిగతావి కంప్యూటర్ రిలేటెడ్ కూడా చేస్తాను. ఓకే, సో మొత్తం కవర్ చేసేస్తాను నేను ఫ్రీగా ఈ 1 monthలో నేను చెప్పను, కానీ నాకు కుదిరినంత వరకు డెఫినెట్గా మీకు హెల్ప్ అయ్యే విధంగా వీడియోస్ అయితే చేస్తాను. నెక్స్ట్ అలాగే ఎకనామిక్స్ గురించి మనకి ఈసారి బిట్లు 197 అంటున్నారు, కానీ మోస్ట్లీ ఇందులో మీకు కరెంట్ అఫైర్స్ పార్ట్ కూడా కలిపి, ఎకనామిక్స్ కి కరెంట్ అఫైర్స్ పార్ట్ కూడా కలిపి తీసుకుని ఉంటారు. సో అందుకనే మీకు 197 దాకా చూపిస్తున్నాయి. సో అరౌండ్ 150 లోపే ఉంటుంది మీకు నార్మల్గా కరెంట్ అఫైర్స్ ఎకనామిక్ పార్ట్ తీసేస్తే. ఇందులో మీకు GDP కానీ, ఇన్ఫ్లేషన్ కానీ, మనీకి రిలేటెడ్ RBI పాలసీస్, బడ్జెట్, మెయిన్గా బడ్జెట్ మీద కూడా ఎక్కువ బిట్స్ వస్తుంటాయి. సో ఇవన్నీ ఎక్కువ చూసుకోవాలి. నెక్స్ట్ చాలా చాలా ఇంపార్టెంట్ మోడర్న్ హిస్టరీ. చెప్పాను కదా, 1857 to 1947 ఫ్రీడమ్ స్ట్రగుల్ సంబంధించి కానీ, అండ్ గాంధీ ఎరా దాని గురించి కూడా, ఈ రెండు చాలా ఇంపార్టెంట్ టాపిక్స్. ఆల్రెడీ మనం 1857 to 1947కి సంబంధించిన ఒక వీడియో ఆల్రెడీ చేసేసాం.
నెక్స్ట్ గాంధీ ఎరా కూడా చేస్తాను. సో అలాగా 1 by 1 మనం కవర్ చేసుకుందాం. ఇవన్నీ ఫ్రీగానే మన యూట్యూబ్ ఛానల్లో వస్తుంటాయి. ఓకే, నెక్స్ట్ మనకి జనరల్ సైన్స్. సో జనరల్ సైన్స్ చెప్పాను కదా, ఇందులో మీకు బయాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ అండ్ ఎన్విరాన్మెంట్, ఓకే, వీటి మీద బిట్స్ వస్తుంటాయి. సో చాలా ఎక్కువ టాపిక్ 1 month లో కవర్ చేస్తామంటే చెప్పలేం, బట్ స్టిల్ మిగతావి కనుక కంప్లీట్ అయిపోతే డెఫినెట్గా దీని మీద ఎక్కువ ఫోకస్ చేయండి. ఆర్డర్ ఇంపార్టెంట్. ఓకే, నెక్స్ట్ ఏన్షియంట్ మిడివియల్ అంటే హిస్టరీ, ఏన్షియంట్ హిస్టరీ, మిడివియల్. ఈసారి మనకి ఏన్షియంట్ హిస్టరీ నుంచి ఎక్కువ బిట్లు వచ్చాయి. ఇండస్ వ్యాలీ కానీ, మోరియాస్ కానీ, ఇవన్నీ మొఘల్స్ వాటి మీద కూడా వచ్చాయి మిడివియల్ అవి, బట్ స్టిల్ ఏన్షియంట్ మీద ఎక్కువ వచ్చాయి అనమాట. అండ్ గవర్నమెంట్ స్కీమ్స్, ఇది కూడా ఆల్రెడీ ఒక వీడియో చేశాను, దాని మీద ఒక 55 క్వశ్చన్స్ వచ్చాయి. పిఎం కిసాన్ అంటే ఏంటి, ఆయుష్మాన్ భారత్ ఇనిషియేటివ్స్ గురించి ఇట్లాగా. ఓకే, అండ్ స్టాటిక్ జీకే మీకు తెలుసుగా, డాన్స్ ఫార్మ్స్, క్లాసికల్ కానీ, ఫోక్ కానీ, క్యాపిటల్స్ గురించి, అవార్డ్స్ గురించి, ఇవన్నీ కూడా స్టాటిక్ జీకేలో వస్తాయి. సో ఇవి ఓవరాల్ గా ఇంపార్టెంట్ వెయిటేజ్ అయితే ఇలా ఇచ్చారు ఈసారి. సో దీన్ని బట్టి మీరు ప్రిపరేషన్ అనేది ప్లాన్ చేసుకోండి. నేనైతే స్పెసిఫిక్ గా ఈ 2 ప్లేలిస్టులు బ్రాండ్ స్క్రీన్ లోనే ఇస్తాను, అలాగే వీటిని ఇంకా అప్డేట్ చేస్తూనే ఉంటాను నెక్స్ట్ టాపిక్స్ తో. మీరు జస్ట్ అవన్నీ ఫాలో అయ్యి ఆ క్లాసెస్ విని ఎగ్జామ్ ట్రిక్స్ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని పీడిఎఫ్స్ అవి ఇందులో ఉంటాయి, చదువుకోండి. ఓకే, లేదు మీకు వేరే టాపిక్స్ లైక్ ఫిజిక్స్ కానీ, కెమిస్ట్రీ, బయాలజీ ఇవి కావాలంటే కూడా చాలా అఫోర్డబుల్ ప్రైస్ కి మన దగ్గర క్లాసెస్ అయితే దొరుకుతాయి. అండ్ గ్రూప్ డి ఫుల్ కోర్స్ కావాలన్నా దొరుకుతుంది. ఫిట్టర్ కి సంబంధించిన ట్రేడ్ కానీ, కెమిస్ట్రీకి సంబంధించింది కానీ, బయాలజీ, మ్యాథ్స్, రీజనింగ్, జనరల్ సైన్స్, బేసిక్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్, టెక్నీషియన్ గ్రేడ్ 3 కావచ్చు, ఏఎల్పి ఫుల్ కోర్స్ కావచ్చు, అన్ని చాలా తక్కువ ప్రైస్ కి దొరుకుతాయి. సో కూపన్ కోడ్ SARAN వాడండి, అన్నిటి మీద 10% డిస్కౌంట్ వస్తుంది. అండ్ ఇందులో చెప్పిన నేను కానీ మన టీం కానీ ఆల్రెడీ గవర్నమెంట్ జాబ్స్, ముఖ్యంగా రైల్వేకి సంబంధించిన ఎగ్జామ్స్ క్లియర్ చేసిన వాళ్ళే మోస్ట్ ఆఫ్ ద పీపుల్. సో ఆ లెవెల్ కంటెంట్ అయితే దొరుకుతుంది మీకు. పర్టికులర్ గా నేను ఏఎల్పి అండ్ టెక్నీషియన్ అలాగే ఎన్టీపీసీ 2 అయితే క్లియర్ చేశాను అనమాట. సో సీరియస్ ఆస్పిరెంట్స్ ఎవరైనా క్లాసెస్ కోసం చూస్తుంటే డెఫినెట్ గా మన యాప్ ని చెక్అవుట్ చేయండి. డెమోస్ కూడా ఉంటే ఒకసారి చూడండి. సో డిస్క్రిప్షన్ లో లింక్ అయితే ఉంటుంది. అండ్ రైల్వే రిలేటెడ్ కానీ, గవర్నమెంట్ జాబ్ రిలేటెడ్ అప్డేట్స్ కోసం మన టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవడం అసలు మర్చిపోద్దు. ఏమైనా అప్డేట్స్ ఉంటే అక్కడ నేను పోస్ట్ చేస్తాను. సో కింద డిస్క్రిప్షన్ లో టెలిగ్రామ్ ఛానల్, వాట్సాప్ ఛానల్ లింక్స్ ఉంటాయి, జాయిన్ అయిపోండి. ఓకే, అండ్ నా పర్సనల్ ఇన్స్టాగ్రామ్ ఐడి కూడా ఇస్తాను, ఒకవేళ మీకు ఫాలో అవ్వాలనిపిస్తే ఫాలో అవ్వచ్చు. ఓకే, సో అదనమాట. నెక్స్ట్ ఏ టాపిక్ మీద వీడియో కావాలి అన్నది కామెంట్ అయితే చేయండి. సో ఎక్కువ కామెంట్స్ దేని మీద వస్తుందో దాని మీద వీడియో చేయడానికి ట్రై చేస్తాను. అండ్ మీ ఫ్రెండ్స్ కి తప్పకుండా షేర్ చేయడం మర్చిపోద్దు, అండ్ వీడియోని లైక్ చేయడం మర్చిపోద్దు. సో ఎండ్ స్క్రీన్ లో నేను ఆ ప్లేలిస్టులు 2 ఇస్తాను, తప్పకుండా ఇప్పటి నుంచే చెక్అవుట్ అయితే చేయండి. సో ఈ వీడియోకి అయితే ఇంతకేసి ఇలాంటి మంచి వీడియోస్ ముందుకు మళ్ళీ వస్తాను. అంతవరకు సైనింగ్ ఆఫ్, తేజస్.